V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసిదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మసీదు పునర్నిర్మాణానికి ముందుకు రావడం అభినందనీయం. ఆరేపల్లిలో భూమి పూజ చేసిన వద్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్. మరోసారి గిరిజనులను మోసం చేయడానికి ప్రతిపక్షాల చైతన్య యాత్రలు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ వ్యాఖ్య. ఏపీ అంతటా మార్మోగుతున్న సైకో పోవాలి, సైకిల్ రావాలి నినాదం. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు వ్యాఖ్య. నాణ్యత లేకుండా ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్ ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే వరంగల్ జిల్లా కేంద్రంలోని 3వ డివిజన్ పరిధి ఆరేపల్లిలో మసీదు పునర్నిర్మాణానికి వద్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మసీదు పునర్నిర్మాణానికి 70 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని అన్నారు. అయితే ఇందుకు దాతలుగా ముందుకు వచ్చిన ముస్లిం మత పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని ఆయన సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జన్ను శిబారాణి, అనిల్, గ్రేటర్ వరంగల్ డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీం, మసూద్, ముస్లిం మత పెద్ద, బీఆర్ఎస్ వర్ధన్నపేట మైనార్టీ కన్వీనర్ షైక్ ఆదాం, షైక్ ఉస్మాన్, దర్గా పీఠాధిపతి అంకుశావలి, వర్ధన్నపేట గ్రేటర్ వరంగల్ డివిజన్ నాయకుడు నేరెళ్ల రాజు, మైనార్టీ పెద్దలు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. లలిత యాదవ్ గారు, అదేవిధంగా మా సోదరి మణి జన్ను శివారాణి గారు, అనిల్ గారు 3వ డివిజన్ కార్పొరేటర్, అదేవిధంగా వీర భిక్షపతి గారు మాజీ కార్పొరేటర్, టీఎస్ఏ చైర్మన్ సోదరులు ఇట్యాల హరికృష్ణ గారు, అదేవిధంగా గారు డిప్యూటీ మేయర్ గారు మసూద్ భాయ్ వారితో పాటు హరికృష్ణ గారితో పాటు వరంగల్ మండల రైతు మాజీ డైరెక్టర్ డాక్టర్ రాజేందర్ గారు. ప్రతిపక్ష పార్టీలు గిరిజన చైతన్య యాత్రల పేరిట మరోసారి గిరిజనులను మోసం చేయడానికి తండాలలో తిరుగుతున్నారని, వారికి తగిన బుద్ధి చెప్పాలని నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ పిలుపునిచ్చారు. త్రిపురారం మండలం కాపువారిగూడెంలో మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటించారు. 60 లక్షలతో నిర్మించబోయే పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన తండాలో పోడు భూముల పట్టాల పంపిణీ చేసి రైతు బంధు ఇచ్చిన ఘనత కేసీఆర్దే అని కొనియాడారు. గత పాలకులు అభివృద్ధిని మరిచి హైదరాబాద్ కి పరిమితమయ్యారు తప్ప నాగార్జునసాగర్ అభివృద్ధికి నోచుకోలేదని మండిపడ్డారు. గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లైన్లు దెబ్బతినడంతో తక్షణమే మరమ్మతులు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామచంద్ర నాయక్, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దలు, మార్కెట్ కమిటీ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి ఇవన్నీ వచ్చినాయి, మిగతా అన్ని కూడా వస్తాయి. ఇంకో 2-3 రోజులు వరినా నువ్వు ఇక్కడ గంట మైక్ పెట్టవరినా నీ ఇంటికే రావాలి న్యాయం అనుకుంటే ఈరోజు నేను వార్డు మెంబర్ స్థాయిలో నిన్ను నువ్వు చూసుకున్నావంటే అది కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వల్లే. నీ ఇంట్లో 24 గంటల కరెంట్ వచ్చినా అది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వల్లే. నిన్న ఆయన వచ్చి 3 గంటలు ఇస్తే సరిపోతుంది అంటారు. రేపనాడు 3 గంటలు కరెంట్ ఇస్తే మీరు సేద్యమేట చేసుకుంటారు. మరి ఏం చేస్తే ఉన్న ప్రభుత్వం మనం అన్ని విధాలుగా ప్రతి ఒక్కటి అందజేస్తుంటే మాకేమిచ్చిండో నా ఇంటికి ఏమిచ్చిండో అని మాట్లాడుకుంటూ పోతే నా ఇంటికి ప్రతి ఒక్క ఇంటికి అన్ని సంక్షేమ పథకాలు వస్తాయా? ఆల్రెడీ ఇన్నున్నోనికి మళ్ళీ ఇల్లు వస్తుందా? రానోనికి వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన అడిగిండు ఒక 25 ఇల్లులని, అన్ని దరఖాస్తు చేయమని చెప్పినా, వెరిఫై చేయమని చెప్పినా, ఫోటోలు పెట్టి కలెక్టర్ పెట్టమని చెప్పినా. నేను ఇల్లులుండే ప్రజా అవసరాల కోసం నిర్మిస్తున్న ప్రభుత్వ భవనం నాణ్యత లేకుండా పనులు జరుగుతున్నాయని, అందుకు బాధ్యులైన అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండలం పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రి భవన పనులను కాంగ్రెస్ నేతలు గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. పునాది దశలోనే నాణ్యత లేకుండా పనులు జరుగుతున్నాయని, కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1,50,00,000 వ్యయంతో నిర్మిస్తున్న నూతన భవన
పనులను అధికారులు పర్యవేక్షించడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా చేపడుతున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని పునర్నిర్మాణం చేయాలని, లేని పక్షంలో తమ పార్టీ తరపున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బుర్రా రాములు గౌడ్, నాయకులు ఓరగంటి తిరుపతి, చీకోటి మహేష్, కేశవులు తదితరులు పాల్గొన్నారు. అది అటువైంది ఇది ఇటు వచ్చింది. ఇంకా కొంచెం నాణ్యత లేని నిర్మాణాలను వెంటనే కాంట్రాక్టర్ పై చర్యలను అధికారుల నిర్లక్ష్యం. పోతుగల్ పిహెచ్సి సెంటర్ లో నూతన భవన నిర్మాణం జరుగుతా ఉంది, హాస్పిటల్ నిర్మాణం. దాన్ని ఇక్కడికి వచ్చి చూసినట్టయితే అసలు నిన్న నేర్చుకున్న వాళ్ళు ఇలా పనిచేసినట్టుగా కనబడతా ఉంది. ఎక్కడ చూసినా ఒక్కటి దారానికి గానీ లేవల్కి గానీ ఎక్కడే లేదు. వాళ్ళ సలాకా కూడా ఇష్టం ఉన్నట్టు పెట్టారు. ఇంజనీరింగ్ అధికారులు దీన్ని ఈ వైనాన్ని ఎట్లా చూస్తారో మాకు అర్థమైతలేదు, కానీ ఇక్కడ దీన్ని పర్యవేక్షణ చేస్తలేరా తెలుస్తలేదు. ఇలా అధికార పార్టీకి సంబంధించినటువంటి సర్పంచే ఈ నాణ్యత లేదు, 10 కాలాలు ఉండాల్సినటువంటి ఈ దవాఖానా, రోగులను నీడనిచ్చేటువంటి దవాఖానా, వైద్యం జరగాల్సినటువంటి దవాఖానా నాణ్యత లోపాలతోని నిర్మాణం చేస్తున్నారని చెప్పి ఆయన్నే ప్రకటించిండు. కాబట్టి ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం ఎంత ఘోరంగా ఉన్నదంటే, మంత్రి గారి నియోజకవర్గంలో ఇలాంటి ఈ అష్టవంకలు మొత్తం ఏ పిల్లలు చూసినా అష్టవంకలు ఉన్నాయి. ఈ నిర్మాణము మరి 10 కాలాల పాటు మరి ఉంటదా పోతుందా, గుడిసేసినట్టుకున్నది. ఇదైతే నిర్మాణం అయితే పక్కా నిర్మాణం లెక్కలేదు. రానున్న ఎన్నికల్లో మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తుందని బీఎల్ఆర్ బ్రదర్స్ ధీమా వ్యక్తం చేశారు. ఎస్పీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నియోజకవర్గ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఆత్మీయ ఐక్యవేదికలో ఆయన మాట్లాడుతూ, ప్రజాబలం ఉన్న ప్రజల నాడి తెలిసిన వారికి అధిష్టానం టికెట్ ఇస్తుందని, ఆ వ్యక్తి గెలుపు కోసం అందరం పనిచేయాలని సూచించారు. 3 పర్యాయాలుగా విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోను ఏకరూపంలో కార్యకర్తలకు వివరించారు. నాడు 20 సూత్రాల పథకం ప్రవేశపెట్టిన ఇందిరాగాంధీ ప్రజల గుండెల్లో ఏ విధంగా ఉండిపోయారు, నేడు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కూడా ప్రజల గుండెల్లో ఉన్నారని బత్తుల లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. స్థానిక ఎమ్మెల్యే ఎన్నో ప్రలోభాలకు గురిచేసినా, బెదిరింపులకు పాల్పడిన కార్యకర్తలు, నాయకులు నిలదొక్కుని ఉండడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొదిలి శ్రీనివాస్, తమ్ముడబోయిన అర్జున్, ఎంపీపీ సునీత పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల ఆత్మీయ ఐక్యవేదిక, దీంట్లో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్స్, ముఖ్య కార్యకర్తలు అందరూ నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 2,000 మందితో ఈరోజు అందరం ఒకటే విధంగా కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని అందరం కలిసి ఒక తీర్మానం చేయడం జరిగింది. రేపొద్దున కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏఐసిసి ఆదేశాల మేరకు సర్వే ప్రకారం ఎవరైతే ప్రజల్లో ఉన్నారో వాళ్ళకి టికెట్ ఇచ్చినట్లయితే మేమందరం కలిసి కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని కూడా తీర్మానించడం జరిగింది. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ 3 డిక్లరేషన్లు ప్రకటించింది. ఆ 3 డిక్లరేషన్లు కూడా ఈరోజు మేము మొత్తం ఒక వేదికపైనే చూపించడం జరిగింది. దాని దిశలో భాగంగానే ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క సీనియర్ నాయకులకి తారతమ్యం లేకుండా అందరం కలిసి పనిచేస్తామన్నది ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. వాళ్ళు చేస్తున్న టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళు చేస్తున్న అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి మేము చెప్పబోయే అంటే కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి 10 సంవత్సరాలు
తెలంగాణ ఇచ్చిన సందర్భంగా ప్రతి ఇంటికి సోనియా గాంధీ గారి ఫోటోతోని ఒక వాల్ క్లాక్ ఇవ్వడానికి అందరం కలిసి నిర్ణయించినాం. మొదటగా దామర్చర్ల ఉమ్మడి మండలం నుంచి ఇది ప్రారంభిస్తాం. మొత్తం 4 విడతలుగా ఈ ప్రోగ్రామ్ని వచ్చే నెల ఆఖరికల్లా, అంటే ఆగస్టు ఆఖరు లేకపోతే సెప్టెంబర్లో ఫస్ట్ వీక్లో కల్లా అందరికీ ప్రతి ఇంటికి చేరాలని, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని స్మరించుకోవాలనే ఉద్దేశంతో ఆ గుర్తింపు తీసుకునే ఈ వాల్ క్లాక్ మేడం గారు అది సోనియా గాంధీ గారి ఫోటో పెట్టడం జరిగింది. అందరం కలిసిమెలిసి పనిచేసి మిర్యాలగూడ నియోజకవర్గంలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎగిరే దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అందరం కలిసి నిర్ణయించడం జరిగింది. మేమంతా ఒకటే. కాంగ్రెస్ పార్టీ పేదలకు చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, ఇదివరకు చేసిన కార్యక్రమాలు కావచ్చు, ఇకపై చేయబోయే కార్యక్రమాలను గుర్తుంచుకొని స్మరించుకుంటూ అందరం కలిసి ప్రతి ఒక్క గ్రామంలో ఈ 90 రోజుల ప్రణాళికలలో ప్రతి ఒక్క ఓటర్ని వాళ్ళు చేసే అన్యాయాలని తీసుకెళ్లాలని నిర్ణయించడం, అందరం కలిసిమెలిసి పనిచేయాలని ఈ వేదికగా పిలుపునివ్వడం జరిగింది. ఒక ఫోటో ఉండాలని ఉద్దేశం దాన్ని డిజైన్ చేసి దాంట్లో భాగంగా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. పెట్టాం గడియారంలో ఉంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ అమరవీరుల త్యాగాలను చూసి 10 సంవత్సరాలైన సందర్భంగానే పెట్టాం. దాంట్లో 20 రూపాయల నోటును ఎరగా వేసి 10 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు దుండగులు. ఈ సంఘటన ఏపీలోని గుంటూరులో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే గుంటూరులోని ఓ మిర్చి వ్యాపారి వద్ద గుమస్తాగా పనిచేస్తున్న హరిబాబు హెచ్డిఎఫ్సి బ్యాంకులో 10 లక్షలు విత్డ్రా చేసి బ్యాగ్లో పెట్టుకుని బైక్ వద్దకు వచ్చాడు. అదే సమయంలో ఒక అపరిచిత వ్యక్తి 20 రూపాయల నోటును కింద పడేసి నోటు పడిపోయిందని చెప్పాడు. దీంతో హరిబాబు బైక్ దిగి నోటు కోసం వెతుకుతుండగా మరో దుండగుడు బ్యాగ్ తీసుకుని బైక్ పై పారిపోయాడు. బాధితుడు జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా గాలింపు చర్యలు చేపట్టారు. డబ్బులు వేసాడా ఆడి కూడా ఎక్కాడు బండి. ఎక్కాడు. అదే కదా సంతే వాడు పెట్టి ఆయన కావాలని చేయించుకున్నాళ్ళే. హైదరాబాద్ కావడిగూడ డివిజన్ బండమైసమ్మ నగర్ శ్రీ సాయిరాం హై స్కూల్లో చైర్మన్ నరసింహ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఉత్సవాలు నిర్వహించారు. విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. పలువురు చిన్నారులు వేసిన పోతురాజుల వేషం ప్రత్యేకంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో యాజమాన్యం ప్రతినిధులు ప్రమీళ, సిద్ధార్థ, పూజిత, ఆరోహ్, త్రితి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. హైదరాబాద్ గాంధీనగర్ డివిజన్ అశోక్ నగర్ లో ఎర్రమిల్లి శిరీష ఆధ్వర్యంలో శ్రీ శారదావాణి 8వ చారిటీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వేద పాఠశాలలకు, అనాథ ఆశ్రమాలకు, పేద కుటుంబాలకు 2600 కిలోల బియ్యం, 150 కిలోల కందిపప్పు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహేష్, రాఘవేందర్, పద్మిని, సుజాత, రజని, రామకృష్ణ, స్వప్న, శిరీష, గౌరీ ప్రసాద్, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
తీసుకున్న వారు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. అదేవిధంగా మా దంపతులు శ్రీమతి కూడా ఉన్నారు. బాబు 5 మంది మాత్రమే రండి. మీకు నాతో కలిసి థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సుజాత మేడం గారు రండమ్మా. వెల్కమ్. పేర్లు చెప్పి Dhananjay and Suna interested to be here with us at the dais to discuss to some of you people. Please welcome. Dhananjay garu, Suna garu. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పొన్నపల్లిలో గోదావరి ఏటిగట్టు పనులు చేస్తున్న జేసీబీ అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. జేసీబీని బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ చీఫ్ ముదునూరు ప్రసాద్ రాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేసీబీ అదుపు తప్పి నదిలో పడిన పెను ప్రమాదం తప్పిందని అన్నారు. ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేస్తున్న వ్యక్తిపై పెప్పర్ స్ప్రే కొట్టి దాడి చేసి 7 లక్షలు దోచుకెళ్లిన కేరళ దోపిడీ దొంగల ముఠాను హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. CCSలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. ఈ నెల 3వ తేదీ రాత్రి హిమాయత్ నగర్లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంలో బాధితుడు డబ్బులు డిపాజిట్ చేస్తున్నాడు. ముఖానికి మాస్కులు, హెల్మెట్ ధరించి 2 వ్యక్తులు లోపలికి చొరబడి బాధితుడి ముఖంపై పెప్పర్ స్ప్రే చల్లి చితకబాది బ్యాగ్లో ఉన్న 7 లక్షలు తీసుకొని పరారయ్యారు. దోమలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
మసీదు పునర్నిర్మాణానికి ముందుకు రావడం అభినందనీయం. ఆరేపల్లిలో భూమి పూజ చేసిన వద్దనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్. మరోసారి గిరిజనులను మోసం చేయడానికి ప్రతిపక్షాల చైతన్య యాత్రలు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ వ్యాఖ్య. ఏపీ అంతటా మార్మోగుతున్న సైకో పోవాలి, సైకిల్ రావాలి నినాదం. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు వ్యాఖ్య. నాణ్యత లేకుండా ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్ ఆరోపణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజితం.